రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. పవన్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. అయితే ఇప్పుడు ఆ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారు, వారు ఆ చనిపోయడానికి కారణమైన వారిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గుంటూరు జాతీయ రహదారిపై ఏటుకూరు బైపాస్ వద్ద వెంగళాయపాలెనికి చెందిన సింగయ్య అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లోని ఒక వాహనం ఢీకొని అక్కడే సంఘటనా స్థలంలో అతను పడి ఉంటే కనీసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అతన్ని లాగి పడేసి సెంటర్ డివైడర్లో పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అతన్ని 108 ద్వారా గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. ఇక మరోవైపు సత్తెనపల్లి పట్టణంలో జయవర్ధన్ రెడ్డి అనే ఒక వైసీపీ కార్యకర్త అప్పటి వరకు కూడా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గడియార స్తంభం వద్ద క్రేన్ ద్వారా గజమాల వేయించుకున్న సందర్భంలో ఒత్తిడికి గురై అతను ఊపిరాడక గుండెపోటుకు గురై చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు ఘటనలపై కూడా ఇప్పటికీ పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గుంటూరు నల్లబాడు పోలీస్ స్టేషన్లో సింగయ్య మృతికి సంబంధించి ఒక కేసు నమోదైంది. అయితే అదే రోజు గుంటూరు జిల్లా ఎస్పీ, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి ఇద్దరు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ 26-1101 సఫారీ వాహనం ఢీకొని సింగయ్య చనిపోయాడు, ఆ సింగయ్యని ఢీకొనిన వెహికల్ నెంబర్తో సహా ఎస్పీ మీడియా సమావేశం పెట్టి ఆ పేరు, ఆ కారు వివరాలు వెల్లడిస్తే అదే కేసుకు సంబంధించి నల్లబాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఎఫ్ఐఆర్లో మాత్రం కేవలం అన్నౌన్ వెహికల్ అనే ఇప్పటికీ ఎఫ్ఐఆర్లో నమోదై ఉండడం చూస్తే పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుంది, పోలీస్ శాఖ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది, జగన్మోహన్ రెడ్డిపై వైసీపీపై ఎందుకు ఇంత తాత్సారంగా ఉంటుందంటూ కూడా రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజానీకంలో కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు సత్తెనపల్లి పట్టణంలో చనిపోయిన జయవర్ధన్ రెడ్డిపై కూడా అదే రకమైన విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెల్లూరులో నారాయణ కళాశాలలో ఎక్కడో ఒక కాలేజీలో పేపర్ ముందస్తుగా బయటకు వచ్చి దాన్ని లీక్ అయిందంటూ కూడా ఆ కాలేజీ చైర్మన్గా ఉన్న నారాయణ అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో ఇద్దరు చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోవడం అంటూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇక నిన్న మీడియా సమావేశంలో రప్ప అంటూ తప్పేముంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలేని తనంగా మీడియా సమావేశంలో పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదే పుష్ప సినిమా సందర్భంలో సినిమా హాల్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన ఘటనలు అయితే మనం తెలుగు రాష్ట్రాలు చూసాము. ఇప్పుడు అదే సంఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆయన ర్యాలీలో ఇద్దరు ఒక వాహనం ఢీకొని, ఆయన క్యాన్వాయ్లో వాహనం ఢీకొని ఒకరు చనిపోతే ఒకరు మరోవైపు ఒత్తిడిలో ఊపిరాడక గుండెపోటుకు గురై చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. సింగయ్యను ఢీకొట్టిన వాహనం విజయవాడకు చెందిన దేవినేని అవినాష్తో అనుచరుడుగా కూడా గుర్తించారు. కానీ ఇప్పటి వరకు కూడా అతని పేరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, అతని విచారణ పిలవటం కానీ, అతన్ని అరెస్ట్ చేయడం కానీ లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి నిబంధనల విరుద్ధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ 3 అదనపు వాహనాలతో పాటు 100 మందికి మాత్రమే ర్యాలీ అక్కడ పర్యటనకు అనుమతించామని పల్నాడు జిల్లా పోలీసులు చెప్పారు. నిబంధనలు మొత్తం ఉల్లంఘించారని కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. మీడియాలో పత్రికల్లో చూసాం. కానీ ఇప్పటికి కూడా నిబంధనలను ఉల్లంఘించి అంత పెద్ద జనసమూహం వచ్చి సామాన్య జనానికి ఇబ్బంది పడిన జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేయలేదు, వారికి కనీసం అరెస్టులు చేసిన సందర్భం లేదు. కేవలం అక్కడ నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిపై డీజేలు అనుమతి లేకుండా డీజేలు పెట్టి ర్యాలీలు నిర్వహించారని ఒక కారణంతో వాళ్ళిద్దరిపై కేసులు నమోదు చేశారు తప్పితే ఇన్ని వేల మంది, ఇన్ని వందల వాహనాలతో వచ్చి పోలీసు పర్మిషన్ లేకుండా వచ్చినందుకు వీళ్ళందరిపై కూడా వచ్చిన వైసీపీ నాయకులందరితో పాటు జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేయరు, ఎందుకు అరెస్ట్ చేయరు అంటూ కూడా ఇప్పుడు సామాన్య ప్రజానీకం సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక పోలీస్ శాఖ ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తే అదే ఎస్పీ పరిధిలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్లో మాత్రం
సంవత్సరం అక్కడ అన్నోన్ వెహికల్ అంటూ కూడా కేసు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఉండటాన్ని కూడా పోలీస్ శాఖలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎందుకింత వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నారని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. గతంలో అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఉద్దేశంతోనే అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టుకొని గోడలు తూకి అరెస్ట్ అక్కడ వ్యక్తుల్ని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన ఇదే పోలీసులు ఇప్పుడు ఏకంగా ఒక 0001 కారు గుద్దిందని ఏకంగా ఎస్పీ చెప్పినప్పుడు కూడా ఆ కారును కానీ ఆ కారు నడిపిన వ్యక్తిని కానీ ఆ ర్యాలీని ప్రేరేపించిన జగన్మోహన్ రెడ్డిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోరంటూ కూడా ఇప్పుడైతే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన అత్యంత వివాదాస్పదంగా అయితే మారింది. ఆయన పర్యటనలో వివాదాస్పదమైన ప్లకార్డులు ప్రదర్శించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తొలుత కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన నెల రోజుల్లోనే వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు మద్యం తాగుతూ బారులో గొడవపడి రౌడీ షీటర్ల మధ్య జరిగిన హత్యకి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ పరామర్శించుకెళ్లి అక్కడ ఒక రౌడీ షీటర్కు మద్దతు పలికిన పరిస్థితి అయితే ఉంది. ఇక గత ఈ నెలలోనే తెనాల్లో గంజాయి మోకలు రౌడీ షీటర్లకు కూడా అల్లరి మోకలకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కూడా వారికి కూడా మద్దతుగా నేను ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సత్తెనపల్లి మండలం రెంటపాల్లో అయితే ఎలక్షన్లో బెట్టింగ్లకు పాల్పడి జనానికి అప్పులు ఎగ్గొట్టిన ఒక వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణకి వెళ్ళడం చూస్తే రౌడీ షీటర్లు గంజాయి ముఠాలు బెట్టింగ్ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండటం, రప అంటూ నరుకుతామని ప్లకార్డులు పట్టుకునే వాళ్ళకి తప్పేముంది, అతనికి కడుపు మండింది, టీడీపీ ప్రభుత్వంపై కూడా అతనికి వ్యతిరేకత వచ్చింది, నరుకుతామంటే తప్పేముందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజానీకంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిపోయిన ఇద్దరు కార్యకర్తలకు సంబంధించి ఎవరిని బాధ్యం చేస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది కూడా తేలాల్సిన ప్రశ్న అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు అయితే చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.